Amity Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ ఠాగూర్ సినిమాలో వినడానికి ఇది ఒక డైలాగ్ మాత్రమే కావచ్చు, కానీ నిజ జీవితంలో ఒక కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిన పచ్చి నిజం ఇది. దేవుడిలా ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్లే కాసల కోసం కక్కుర్తి పడితే ఎలా ఉంటుంది? కర్నూలు నగరంలో జరిగిన ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రుల పైశాచికత్వానికి, వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న ఈ ఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ నయమవుతుందన్న ఆశతో కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. లక్షలు ఖర్చైనా పర్వాలేదు, మనిషి బతికితే చాలనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. వైద్యులు కూడా అతనికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, ఎలాంటి టెన్షన్ లేదు అని బంధువులకు చెప్పాడు. ఆ మాట విని ఊపిరి పీల్చుకున్న ఆ కుటుంబ సభ్యులకి సరిగ్గా 5 నిమిషాల్లోనే పిడుగులాంటి వార్త చెప్పారు. సారీ, పేషెంట్ చనిపోయాడు అంటూ నిర్దాక్షిణ్యంగా ప్రకటించారు. కేవలం 5 నిమిషాలలో ఏం జరిగింది? ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు మనిషి ఎలా చనిపోయాడు? వైద్యం వికటించిందా, లేక ప్రాణం పోయినా సరే ఆపరేషన్ పేరుతో బిల్లులు వసూలు చేయడానికి ఆడిన నాటకమా అంటూ ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఇదే ప్రశ్నను బంధువులు నిలదీస్తే కనీసం మృతదేహాన్ని చూసేందుకు కూడా ఆసుపత్రి వర్గాలు అనుమతించడం లేదు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రమణారెడ్డి ప్రాణాలు కోల్పోయాడని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోపల అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే ఆపరేషన్ థియేటర్లోని సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా మెయిన్ గేట్లు, తలుపులు మూసేసి బంధువులను లోపలికి అనుమతించడం లేదు. చనిపోయిన వ్యక్తి కడసారి చూసుకుందామన్నా కనికరించడం లేదంటూ బంధువులు ఇప్పుడు వాపోతున్నారు. వైద్యో నారాయణో హరి అని గుడ్డిగా నమ్మితే ఇలా ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం తక్షణం స్పందించి సీసీటీవీ ఫుటేజ్ను సీజ్ చేసి రమణారెడ్డి మృతికి కారణమైన వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటూ స్థానికులు సైతం ఇప్పుడు వారి యొక్క డిమాండ్ని వ్యక్తపరుస్తున్నారు. చెప్పి పిలుచుకపోయి వాకిటి కాడ పెట్టారు. 5 నిమిషాలకే స్ట్రోక్ వస్తుందా? సరే వచ్చింది, మీరు మాతో మాట్లాడాలి కదా ఏం జరిగిందని. మత్తు డాక్టర్లకు ఇచ్చి మేము చేసినాము మత్తు డాక్టర్లు మాట్లాడితే ఏమైతుంది? ఇమీడియట్ గా స్ట్రోక్ వచ్చిందంట. స్ట్రోక్ వస్తే ఇమీడియట్ గా సిపిఆర్ చేసాము, అది చేసామని చెప్పారు. ఒక బైపాస్ చేసిన పేషెంట్ కి సిపిఆర్ ఎలా చేస్తారు? ఆల్రెడీ కుట్లుంటాయి, మళ్ళీ వీళ్ళు వచ్చారంట, కుట్లు పగిలిపోయేదారు అది చెప్తున్నారు. సార్ ఆపరేషన్ 100% సక్సెస్ అయింది. కడుపులో బ్లీడింగ్ ఎందుకు వస్తుంది? నీది పారమే, మాది పారమే కదా. నిన్న రాత్రి నుంచి అడుగుతూనే ఉన్నాము. ఆయన ఎమర్జెన్సీ సర్జరీ ఇంకోటి ఉంది అని అన్నాడు. సరే వెయిట్ చేస్తాం మేము ఈయనే అని చెప్పినాం. ఆయన సర్జరీ రాలే, 2 అయింది, 3 అయింది, 4 అయింది, మేము ఈయనే ఉన్నాము. హాస్పిటల్ ముందరనే వెయిట్ చేస్తా ఉన్నాం. ఆయన రాలేదు. పోలీసులు వచ్చినారు, ఐసీయూలోకి పోలీసులను పంపించినారు వాళ్ళు. ఇప్పుడు ఏ తప్పు చేయండి ఐసీయూలోకి పోలీసులు ఎందుకు పంపించినారండి? 4 పోలీసులు వచ్చినారు రాత్రి 9 నుంచి 12, 1 గంట వరకు ఉన్నారు పోలీసులు. ఏం అంటే మేము ఇప్పుడు తప్పు చేయనప్పుడు పోలీసులు ఎందుకు పిలిపించినారు? మేమైనా గొడవ చేసినావా? మేమైనా అన్నావా? ఏం లేదు. డాక్టర్ని పిలిపించి చెప్పే బాధ్యత కూడా లేదు వాళ్ళకి. పోలీసులను పిలిపించి కాసేపు బెదిరించినారు, 1 గంట సేపు బెదిరించినారు. మేము ఏం తప్పు చేయలే, మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారని మేము అడిగినాం. మేమేమైనా తప్పు చేసినావా? మేమేం తప్పు చేయలే. మేమేమైనా ఎవరినన్నా తిట్టినామా, అరిచినామా? ఏం చేసింది లేదాడ. మా బాధలో మేము ఉన్నాము. తెలిసినప్పుడు అట్లా చూసినప్పుడు మా బాధలో మేము ఉన్నాము. మేము బాధపడుతున్నాం తప్ప ఏం లేదు. పేషెంట్కి ఆపరేషన్ జరిగిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు. సక్సెస్ అయినప్పుడు ఆ పేషెంట్ని కనీసం చూపించకుండా లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లిన తర్వాత 10 నిమిషాలకు కార్డియాక్ అరెస్ట్ అయింది, మేము సిపిఆర్ చేస్తున్నామని చెప్పారు. అసలు బైపాస్ సర్జరీ చేసిన వాడికి సిపిఆర్ ఎలా చేయగలరు? ఆల్రెడీ కుట్లుంటాయి ఇక్కడ ఇంత, దాన్ని మళ్ళీ మేము ఒత్తుతున్నామని చెప్పారు. ఇదంతా సేమ్ ఠాగూర్ సినిమాలో ఏదైతే ఉందో చనిపోయిన వ్యక్తికి నమ్మించడానికి ఇలా మధ్యాహ్నం ఆపరేషన్ చేసిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ జరిగిందని చెప్పి నమ్మించడానికి ఇదంతా చేస్తున్నారు. రాత్రి నుంచి మేము అడుగుతున్నాం, ఎవరైతే సర్జరీ చేసిన డాక్టర్ ఉన్నారో వాళ్ళని రమ్మని చెప్పండి. ఎవరు రావట్లేదు. ఆ రీజన్ చెప్పి వెళ్ళిపోమని చెప్తున్నాం. మాకేం అవసరం లేదు.